హైదరాబాద్లోని గోషమహల్ నుంచి ప్రారంభమైన శ్రీ సీతారాముల శోభాయాత్ర అత్యంత అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. శ్రీరామనవమి వేడుకల్లో ప్రధాన ఘట్టంగా శోభాయాత్రను పరిగణిస్తారు. ఈ శోభాయాత్ర గోషమహల్లోని సీతారాంబాగ్ నుంచి హైదరాబాద్లోని ఆయా మార్గాల ద్వారా కోఠీలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగుతుంది. శోభాయాత్రకు ప్రజలు స్వాగతం పలికి శ్రీ సీతారాముల స్వామివారికి పూజలు చేస్తారు. మహిళలు కోలాటాలు వేయగా యువత కాషాయ జెండాలు పట్టుకుని బైక్ ర్యాలీ తీస్తున్నారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. శోభాయాత్ర రూట్లోనూ సీసీ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లో కొనసాగుతున్న శోభాయాత్రపై మా బిగ్ టీవీ రిపోర్టర్ సాగర్ మరికొన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామనవమి అంటే హైదరాబాద్లో మనకు గుర్తొచ్చేది భారీ శోభయాత్ర. హైదరాబాద్ సీతారాంబాగ్ నుంచి కోటి వరకు అత్యంత భారీ శోభయాత్ర భక్తులు నిర్వహిస్తున్నారు. ఓవైపు 3 ప్రధాన శోభయాత్రలు సీతారాంబాగ్ నుంచి ఇటు శ్రీరామనవమి ఉత్సవ సమితి నిర్వహిస్తుంటే, ధూల్పేట్ నుంచి ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పెద్ద ఎత్తున యూత్ తో భారీ శోభయాత్ర నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున యూత్ ఈ శోభయాత్రలో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా ఇటు సీతారాంబాగ్ నుంచి కోటి వరకు పెద్ద ఎత్తున యూత్ ఈ శోభయాత్రలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మొత్తం ఈ వీధులన్నీ కూడా కాషాయమయమని చెప్పుకోవచ్చు. మొత్తం కుటుంబ సమేతంగా ఈ శోభయాత్రకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున వాళ్ళు స్టేజీలు ఏర్పాటు చేసి శ్రీరాముని శోభయాత్రకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది భక్తులు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఈ జెండాను తిప్పడం, కాషాయ జెండాకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. बहुत ही अच्छा दिख रहा है। हमारे को ये हर वर्ष करने का उपाधि, हम जो राम भक्तों के उनके सेवा में खाना खिला रहे, सब कर रहे। हमारे सभी हमारे कमेटी मेंबर है, जो भी ये जुलूस में आ रहे हैं उनके लिए सेवा करना चाह रहे हैं हम। देश के लिए क्या, अभी श्री राम के लिए कुछ मैसेज क्या दे रहे हो? श्री राम के लिए से पूरा देश हिंदुत्व एकता होनी चाहिए। सारे देश में पूरा हिंदुस्तान को राष्ट्रीय हिंदू घोषित करना चाहिए। దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలంటే ఒక సందేశాన్ని ఇస్తూ శ్రీరామనవమి శోభయాత్ర కొనసాగుతుంది. మరికొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. जी बोलिए, कोई भी बात करो. जय श्री राम बोलो. श्रीरामनवमी के बारे में जय श्री राम नवमी है आज। बहुत अच्छा लग रहा है। श्री राम नवमी है तो हम एक साल भर से इंतजार करते हैं श्री राम नवमी का स्वागत करने के लिए। దాదాపు 6 కిలోమీటర్లకు సాగే ఈ శోభయాత్రలో ప్రత్యేకంగా పోలీసులు దాదాపు 20,000 మందితో భద్రతలు ఏర్పాటు చేశారు. ప్రతి పాయింట్ సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుని యువత అప్రమత్తంగా ఉంటూ ఎవరిని రెచ్చగొట్టే చర్యలు చేపట్టవద్దంటూ సిపి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సందేశాన్ని ఇచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఉదయం గవర్నర్ సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా అక్కడ ప్రసంగించారు. అక్కడి నుంచి శోభయాత్ర మొదలైంది. ఇటు ధూల్పేట్ నుంచి రాజా సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే శోభయాత్ర కూడా కొనసాగుతుంది. ప్రత్యేక ఆకర్షణగా ఇటు బలరాముడి రూపాలు, అయోధ్య బలరాముడి రూపాలు, ఇటు శ్రీరామచంద్రమూర్తి, సీతా సమేత శ్రీరామచంద్రుడి విగ్రహాలతో పాటుగా హనుమాన్ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు మనం. ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాలతో పాటుగా ప్రత్యేక ఆకర్షణగా హనుమాన్ విగ్రహాలు. యువత పెద్ద ఎత్తున జోస్తో జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఈ శోభయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జై శ్రీరామ్ నినాదాలతో ఇటు మార్గం మారుమోగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్ నినాదాలతో శోభయాత్ర జరుగుతున్న పూర్తి ప్రదేశం కాషాయమయమైపోయింది. జై శ్రీరామ్ నినాదాలతో పోరెత్తుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా ఇటు ఛత్రి వరకు ఈ శోభయాత్ర కొనసాగుతుంది. అక్కడ ప్రధాన స్పీచ్ అనంతరం కూడా కోటిలో ఈరోజు రాత్రి వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. హనుమాన్ న్యాయశాల వద్ద ఈ శోభయాత్ర రాత్రి ముగుస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. मैं
है